హాయ్ హలో నమస్తే అండి. గ్రూప్ డి మరియు ఆర్ఆర్బి ఎన్టీపీసీకి ప్రిపేర్ అవుతున్న మిత్రులందరికీ కూడా మన ఛానల్ తరపు నుంచి స్వాగతం అండి. సో మనం ఈ వీడియోలో ప్రీవియస్ పేపర్లో ఆర్ఆర్బి గ్రూప్ డి 2025లో జరిగిన పేపర్లలో మనం ఒకటి షిఫ్ట్ వారీగా చెప్పుకోవడం జరిగిందండి. సో అందరూ కూడా కామెంట్లో అన్న టాపిక్ వైజ్గా చేయండి, టాపిక్ వైజ్గా చేస్తే బాగుంటుందని చెప్తున్నారు. సో నేను కూడా మీ కామెంట్ని దృష్టిలో పెట్టుకొని టాపిక్ వైజ్గా చేయడానికి ట్రై చేస్తున్నానండి. సో దాంట్లో భాగంగానే మొదటిది మనం ప్యూర్ మ్యాథ్స్ నుంచి స్టార్ట్ చేయాలనుకుంటున్నాను. ఎందుకంటే చాలామంది ప్యూర్ మ్యాథ్స్ చేయడంలో వీక్ ఉంటారు. సో ఆర్థమెటిక్లో అలాగో చేస్తూ ఉంటారు, కానీ ప్యూర్ మ్యాథ్స్కి వచ్చేసరికి కొద్దిగా బ్యాక్ స్టెప్ అనేది ఉంటుంది. కాబట్టి ప్యూర్ మ్యాథ్స్ని చేయడానికి ట్రై చేస్తున్నానండి. సో ఈ వీడియోలో మ్యాక్సిమం వీలైనన్ని క్వశ్చన్స్ని కవర్ చేస్తూ ఉంటాను. సో దాంట్లో భాగంగానే ఇప్పుడు ఈ వీడియోకు సంబంధించి త్రిభుజాలు చతుర్భుజాల గురించి తీసుకోవడం జరుగుతుందండి. సో వాటిపైన క్వశ్చన్స్ ఎలా వచ్చాయి, వాటి సొల్యూషన్ ఎలా ఉంటుందనేది ఈ వీడియోలో ఉంటుందండి. సో ఈ వీడియో ఇంకా 2 or 3 పార్ట్స్గా కూడా రావచ్చు. సో క్వశ్చన్స్ని టైమింగ్ని బట్టి సో ఖచ్చితంగా మన ఛానల్ని ఆదరిస్తారని అనుకుంటున్నాను. సో మీకు క్వశ్చన్తో పాటుగా క్వశ్చన్ పక్కనే అది ఏ డేట్ రోజు ఏ షిఫ్ట్లో వచ్చిందనేది కూడా మెన్షన్ చేస్తానండి. సో మీరు ఈజీగా ఐడెంటిఫై చేసుకోవచ్చు. ఆ సొల్యూషన్స్ అన్నింటినీ కూడా ఒక్కొక్కటిగా సాల్వ్ చేద్దామండి. ఫస్ట్ క్వశ్చన్ అండి, ఒక త్రిభుజాకార క్షేత్రం 42 సెంటీమీటర్లు, 34 సెంటీమీటర్లు మరి 20 సెంటీమీటర్లు కొలతలుగా గల భుజాలను కలిగి ఉంది. పొడవైన భుజానికి అనురూపంగా గల ఎత్తు పొడవు ఎంత అంటున్నాడండి. సో ఇక్కడ ఒక త్రిభుజం ఉంది అని చెప్తున్నాడు. ఆ త్రిభుజం యొక్క కొలతలు కూడా ఇచ్చాడండి. త్రిభుజం యొక్క కొలతలు సో దీంట్లో 42 సెంటీమీటర్లు అండ్ 34 సెంటీమీటర్లు, దాంతోపాటుగా 20 సెంటీమీటర్లు అని ఇవ్వడం జరిగింది. సో దీనికి పొడవైన భుజం అంటే ఇదే కదండి, కిందిదే కదా పొడవైనది, అన్నింటికంటే లెంత్ ఇదే ఎక్కువగా. సో దీనికి అనురూప భుజం అంటే ఈ శీర్షం నుంచి ఎదురుగా లంబంగా కొట్టాలండి. పర్పెండిక్యులర్ లైన్ని మనం ఉన్నతి లేదా ఈ త్రిభుజం యొక్క ఎత్తు అని చెప్తాం. సో ఈ త్రిభుజం యొక్క ఎత్తు, సో ఈ వాల్యూ ఎంత అని మనల్ని అడుగుతున్నాడండి. ఈ క్వశ్చన్ అడుగుతున్నాడు. సో దీంట్లో మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి అంటే ఈ వాల్యూని ఫైండ్ అవుట్ చేయడానికి ఇది లంబకోణ త్రిభుజమే అవుతుంది, కానీ ఈ 42 అనేది ఈక్వల్గా డివైడ్ అవ్వదండి. ఈక్వల్గా డివిజన్ అనేది ఉండదు. 21 వేసి ఈ స్క్వేర్ ప్లస్ ఈ స్క్వేర్ చేస్తే ఇది చేయడానికి పాసిబుల్ కాదు, ఎందుకంటే ఇది హాఫ్గా డివైడ్ అవ్వదు. సో దీన్ని ఎలా చేస్తామంటే ఇది భుజం ఏ అనుకుంటే ఇది భుజం బి అవుతుంది, ఇది భుజం సి అవుతుంది. సో దీంట్లో మనకి తెలిసింది ఏంటి, బేస్ తెలుసు, హైట్ కావాలి. సో బేస్కి హైట్కి రిలేషన్లో ఉన్న ఫార్ములా ఏముంటుందండి, ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఫార్ములా ఉంటుంది. మరి ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ 3 సైడ్స్ కూడా వేరుగా ఉన్నప్పుడు అంటే దానిని మనం స్కెలెన్ ట్రయాంగిల్ అంటాం కదా. సో విషమబాహు త్రిభుజానికి ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫార్ములా ఉంటుందండి. సో దానిని హెరన్ అనే ఒక మ్యాథమెటిషియన్ రాబట్టడం జరిగింది. సో దాన్ని హెరన్స్ ఫార్ములా అంటాం. హెరన్స్ ఫార్ములా అండర్ రూట్ ఆఫ్ s ఇంటూ s మైనస్ a ఇంటూ s మైనస్ b ఇంటూ s మైనస్ c అండి. సో అండర్ రూట్ ఆఫ్ s ఇంటూ s మైనస్ a ఇంటూ s మైనస్ b ఇంటూ s మైనస్ c. మరి s అంటే ఏంటి అంటే a ప్లస్ b ప్లస్ c బై 2 అంటే అన్ని సైడ్లను యాడ్ చేసి బై 2 చేస్తే ఎస్గా తీసుకుంటాం. స్మాల్ యూ అంటే ఒక సైడ్, బి అంటే ఒక సైడ్, సి అంటే ఒక సైడ్. సో దీని యొక్క వైశాల్యం అనేది అంటే త్రిభుజ వైశాల్యం అనేది నార్మల్ ఫార్ములాలో వైశాల్యం ఏంటండి, హాఫ్ ఇంటూ బి ఇంటూ హెచ్ఏ కదా. సో ఈ ఫార్ములా అంటే ఈ రెండు వైశాల్యాలు కూడా ఈక్వలే కదా. ఈ వైశాల్యం ఎంత ఉంటుందో ఈ ఫార్ములా యూస్ చేసినా కూడా అదే వైశాల్యం ఉండాలి. సో మనం దీంట్లో నుంచి దీని వైశాల్యాన్ని కనుగొని ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే బి వాల్యూ రావడం జరుగుతుంది. సో ఆ విధంగా చేయాలండి ఈ ప్రాబ్లమ్ని. ఒకసారి చూద్దాం. సో ఏ వాల్యూ 20 ప్లస్ 42 ప్లస్ 34 76 96 అవుతుందండి. సో 96 బై 2 2 1 248. సో ఎస్ వాల్యూ ఎంత రావడం జరిగింది, 48 అనేది రావడం జరిగింది. సో అండర్ రూట్ ఆఫ్ 48 ఇంటూ ఎస్ మైనస్ ఏ 48 మైనస్ 20 ఎంత అవుతుందండి 28 ఇంటూ నెక్స్ట్ 48 మైనస్ 42 6 ఇంటూ 48 మైనస్ 34 ఎంత వస్తుందండి 14 రావడం జరుగుతుంది. సో ఇది దీని యొక్క వైశాల్యం వచ్చింది. ఇప్పుడు దీని రూట్ ఉంది కాబట్టి అన్నింటినీ కూడా ఫ్యాక్టర్స్గా రాసుకుందాం. సో 48ని ఫ్యాక్టర్స్గా రాయండి. 6 ఇంటూ 8 అవుతుంది, 6 8 48. నెక్స్ట్
దీన్ని 28ని రాయండి, 14 ఉంది కదా, సో 14 2s రాసుకోవచ్చు మనం. 14 2s 48 అవుతుంది. ఇంటూ ఒక 6 అక్కడే ఉంది కాబట్టి ఆ 6ని అలాగే ఉంచండి, ఈ 14ని కూడా అలాగే ఉంచండి. సో ఒకసారి చూడండి, రూట్ ఉన్నప్పుడు రెండు నెంబర్స్ని ఒక జతకు ఒకటి బయటికి రాయాల్సి ఉంటుంది. సో 6 అంటే ఒక 6ని బయటికి రాస్తాం, ఇంటూ 14 ఒక 14ని బయటికి రాస్తాం. ఇక్కడ చూడండి 8 ఉంది, 2 ఉంది. సో ఈ 8ని నేను 2 into 2 into 2 లాగా రాసుకోవచ్చు కదా. 2 2s 4, 4 2s 8 అని రాయొచ్చు. ఎందుకు? ఈ రెండు నెంబర్లని ఒక 2 బయటికి రాస్తున్నాను, ఈ 2 బదులు ఒక 2ని బయటికి రాస్తున్నాను. సో అందుకోసం దాన్ని ఆ విధంగా రాసుకోవడం జరిగింది. ఇప్పుడు మల్టిప్లికేషన్ అండి, 2 2s 4, 4 6 24, 24 into 14 చేయాలండి. 24 into 14 చేస్తే వచ్చే వాల్యూ దీనికి ఈక్వల్గా ఉంటుంది. సో మనకు క్యాన్సలేషన్ ఉంటుంది కదా, సో క్యాన్సలేషన్ మన పాసిబుల్ అవుతుందో చూద్దాం. సో దీన్ని 24 into 14గానే రాస్తున్నాను. సో ఇది త్రిభుజ వైశాల్యం అండి, సెంటీమీటర్ స్క్వేర్ అని చెప్తాం. ఈ త్రిభుజ వైశాల్యం అనేది ఈ ఫార్ములా యొక్క త్రిభుజ వైశాల్యాన్ని కూడా సమానమే కదా. సో 24 into 14 అండి. సో దీన్ని మల్టిప్లై ఎందుకు చేయట్లేదు అంటే ఇక్కడ క్యాన్సలేషన్ పాసిబుల్ ఉంది కాబట్టి. సో 1/2 into బి వాల్యూ అంటే బేస్ ఎంత అండి, 42 into హెచ్ ఫైండ్ అవుట్ చేయాలి, 24 into 14. సో ఇక్కడ చూడండి క్యాన్సలేషన్ ఎక్కడన్నా పాసిబుల్ ఉందా? ఇక 14 1s 14 3s క్యాన్సిల్ అయిపోతుందండి డైరెక్ట్గా. 3 1s 3 8s. సో హెచ్ ఈజ్ ఈక్వల్ టు 8 ఇక్కడే ఉంది, ఈ 2 అనేది డివైడ్ చేస్తుంది, అక్కడ పోతే ఏమవుతుందండి, ఇంటూ చేస్తుంది. సో హెచ్ ఈజ్ ఈక్వల్ టు 8 2s ఎంత అవుతుందండి, 16 సెంటీమీటర్స్ అనేది హైట్ వస్తుంది. సో ఈ ప్రాబ్లమ్ని ఎలా చేయాలంటే స్కెలెన్ ట్రయాంగిల్ సమబాహు త్రిభుజం యొక్క ఏరియాను ఫైండ్ అవుట్ చేసి ఆ ఏరియాను ఆఫ్ బిహెచ్కి ఈక్వల్ చేసుకుంటే బి వాల్యూ ఉంటుంది, హెచ్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయొచ్చు. చాలా సింపుల్ ప్రాబ్లం అండి, కాకపోతే కొద్దిగా టైం టేకింగ్. సో కొద్దిగా ఫాస్ట్గా చేయడానికి ట్రై చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్ అండి, ట్రయాంగిల్ పిఎంఎన్లో ట్రయాంగిల్ పిఎంఎన్ అంటున్నాడండి. సో నేను ఇక్కడ ట్రయాంగిల్ని డ్రా చేస్తున్నాను, ట్రయాంగిల్ పిఎంఎన్ అండి. సో ఈ మూడింట్లో కూడా ఏమి ఇచ్చాడు, యాంగిల్ పి 76 degrees అంటున్నాడు. సో యాంగిల్ పి 76 degrees అండ్ ఎం మరియు ఎన్ వద్ద బాహ్య కోణాలు అంటే అవుటర్ యాంగిల్స్ అండి. సో బాహ్య కోణాల సమద్విఖండన రేఖలు ఓ వద్ద ఖండిస్తే యాంగిల్ ఎంఓఎన్ ఎంత అని మనల్ని అడుగుతున్నాడండి. సో వీటి యొక్క బాహ్య కోణాలు అంటే సో ఈ లైన్ని ఇలా ఎక్స్టెండ్ చేస్తామండి, ఈ లైన్ని ఇలా ఎక్స్టెండ్ చేసుకుంటాం. సో నేను లెటర్స్ని బయటికి రాసుకుంటున్నాను, ఎం అండ్ ఎన్. సో సమద్విఖండన రేఖలు అంటే ఇగో దీని యొక్క బాహ్య కోణం ఇది, దీని యొక్క బాహ్య కోణం ఇది. సో ద్విఖండన అంటే సమానంగా ఈక్వల్ చేయడం. సో ఇక్కడ ఉన్న యాంగిల్ని ఈ లైన్ ఈక్వల్ చేస్తుంది అని మీనింగ్ అండి. అంటే ఇక్కడ ఎక్స్ ఉంటే ఇక్కడ కూడా ఎక్స్ వాల్యూనే ఉంటుంది. సో దీని యొక్క బాహ్య కోణం కూడా సమద్విఖండన చేస్తున్నాయి అని చెప్తున్నాడు. సో ఈ రెండు కూడా సమద్విఖండన అంటే ఇది వై అంటే ఇది కూడా y degrees ఉంటుందని మనకు తెలుసు. ఈ రెండు బాహ్య కోణాలు జాయింట్ అయ్యే లెటర్ని ఓగా ఇండికేట్ చేస్తున్నాడు. అంటే ఎంఓఎన్ ఇక్కడ వచ్చే యాంగిల్ ఎంత అని మనల్ని అడుగుతున్నాడండి. యాంగిల్ ఎంఓఎన్ వాల్యూ ఎంత అని అడుగుతున్నాడు. సో ఈ విధంగా ట్రయాంగిల్ ఇచ్చి బాహ్య కోణాల సమద్విఖండన రేఖలు వచ్చినప్పుడు ఇక్కడ ఏర్పడే యాంగిల్ ఎలా ఉంటుందంటే 90 మైనస్ ఇక్కడ ఉన్న యాంగిల్ P/2 90లో నుంచి ఈ యాంగిల్ని ఆఫ్ చేసి తీసేస్తే వచ్చేదే ఆన్సర్ అవుతుంది. ఇఫ్ ఇన్ కేస్ ఇదే ట్రయాంగిల్ని అంతరకోణ త్రిభుజాల మొత్తంగా ఇచ్చాడు అనుకుందాం. సో పిఎంఎన్ ఇచ్చి అంతరకోణాలు అంటే లోపటి కోణాలు. సో వీటి యొక్క సమద్విఖండన రేఖలు సో ఈ విధంగా ఖండించుకున్నప్పుడు ఎంఓఎన్ ఎంత అని అడిగితే అప్పుడు 90 ప్లస్ యాంగిల్ P/2 అనేది ఉంటుంది. 90 ప్లస్ యాంగిల్ P/2. సో ఇక్కడ బాహ్య కోణాలు అడిగాడు కాబట్టి మైనస్ చేస్తాం, అంతర కోణాలు అడిగితే మాత్రం ప్లస్ చేయాల్సి ఉంటుంది. సో మన ప్రాబ్లం ప్రకారం బాహ్య కోణాలు అడిగాడు కాబట్టి 90 మైనస్ యాంగిల్ P వాల్యూ తెలుసు 76/2. మరి 76లో హాఫ్ ఎంత అండి, 38 degrees. సో 90 మైనస్ 38 degrees చేయండి, ఎంత వస్తుంది, 52 degrees అవుతుంది. సో యాంగిల్ ఎంఓఎన్ వాల్యూ ఎంత, 52 degreesగా చెప్తాం. అదే అంతర కోణాలు ఇక్కడ అడిగాడు అనుకోండి, అప్పుడు ఏం చేస్తామండి, 90 ప్లస్ 76/2 అంటే 90 ప్లస్ 38 అంటే ఎంత వస్తుందండి, 128 degrees అని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. సో రెండింటి మధ్యలో డిఫరెన్స్ని అబ్జర్వ్ చేయాలండి. అంతర కోణం అడుగుతుండా బాహ్య కోణం అడుగుతుండా అనేది చూసుకొని చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ అండి,
ఒక త్రిభుజం యొక్క వైశాల్యం 61.5 మీటర్ స్క్వేర్, దాని భుజాలలో ఒకటి 12.3 మీటర్స్ అయితే ఎదురు శీర్షం నుండి ఆ భుజం పైకి గీసిన లంబం పొడవును కనుగొనండి అంటున్నాండి. సేమ్ అండి, ఇంతకుముందు హెరెన్స్ ఫార్ములా చేసినట్లుగానే ఇచ్చాడు. సో త్రిభుజం యొక్క వైశాల్యం ఇచ్చాడు. సో ట్రయాంగిల్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఎంత ఇచ్చాడండి? ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ 61.5 మీటర్ స్క్వేర్ అని చెప్తున్నాడు. సో దీంట్లో ఒక భుజం ఇచ్చాడు, ఎంత? 12.3. సో ఒక సైడ్ ఇవ్వడం జరిగింది. సో దాన్నే అది బేస్ అవుతుంది కదా. సో బేస్ ఈజ్ ఈక్వల్ టు 12.3. సో ఈ బేస్ నుంచి అంటే ఈ భుజానికి ఎదుటి శీర్షం అంటే ఇదే కదా. సో దీని నుండి దీనిపైకి లంబంగా గీసిన రేఖ అంటే పర్పెండిక్యులర్తో గీసాడు. సో హెచ్ వాల్యూ ఎంత అని మనల్ని అడుగుతున్నాడండి. సో దీని నుంచి మనం ఏం చెప్పొచ్చు అండి? ఇది హైట్ అవుతుంది, ఇది బేస్ అవుతుంది. మరి ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్ ఈజ్ ఈక్వల్ టు 61.5 వాడే ఇవ్వడం జరిగింది దాని యొక్క వైశాల్యం. మరి హాఫ్ ఇంటూ బేస్ వాల్యూ ఉంది 12.3 ఇంటూ హైట్ ఫైండ్ అవుట్ చేయాలి. సో 61.5 అవుతుంది. సో ఇప్పుడు వీటన్నిటిని అక్కడ తీసుకెళ్ళడానికి ట్రై చేయండి. హెచ్ ఈజ్ ఈక్వల్ టు 61.5 అక్కడే ఉంటుంది. ఇటు ఇక్కడ మల్టిప్లై చేస్తుంది, సారీ ఇక్కడ డివైడ్ చేస్తుంది, ఇక్కడ వస్తే మల్టిప్లై చేస్తుంది, ఇది మల్టిప్లై చేస్తుంది 12.3 అనేది ఇక్కడ వస్తే డివిజన్ చేస్తుంది 12.3. సో పాయింట్ తర్వాత 1 డిజిట్ ఉంది, పాయింట్ తర్వాత 1 డిజిట్ ఉంది కాబట్టి పాయింట్ బోత్ ఆర్ క్యాన్సిల్. అంటే ఇప్పుడు మనం డైరెక్ట్గా 615 ఇంటూ 2/123గా రాసుకోవచ్చు. సో ఇది 12, ఇది సమ్ డిజిటల్ సమ్ 6 అవుతుంది కాబట్టి 3 టేబుల్లో క్యాన్సిల్ అయ్యే ఛాన్స్ ఉంది. 3 4s 3 1s, నెక్స్ట్ 3 2s 6, 1 మిగులుతుంది, 3 0s 0, 15 అవుతుంది, 3 5s 15. సో 205 ఇంటూ 2/41 రావడం జరిగింది. సో దీన్ని పాయింట్లోకి మారిస్తే 4110 అవుతుందండి. ఇది 4110/41. సో ఇప్పుడు 41 1s 41 10s. సో హెచ్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అండి? 10 మీటర్లు ఇస్తే మీటర్లు, సెంటీమీటర్స్ ఇస్తే సెంటీమీటర్స్. సో మీటర్లు ఇచ్చాడు కాబట్టి 10 మీటర్స్ అని చెప్తాం. 10 మీటర్స్. సో ఏం లేదండి, హైట్ కనుగొనమన్నాడు, బేస్ ఇచ్చాడు, వైశాల్యం ఇచ్చాడు. సింపుల్ ప్రాబ్లం. నెక్స్ట్ క్వశ్చన్ అండి, ఒక త్రిభుజం 7 సెంటీమీటర్లు 9 సెంటీమీటర్లు 12 సెంటీమీటర్ల పొడవు గల భుజాలను కలిగి ఉండొచ్చు, దాని వైశాల్యం ఎంత అంటున్నాడండి. సో సింపుల్ ప్రాబ్లం అండి ఇది. 7 9 12 అంటున్నాడు. సో 7 9 12. సో దీని యొక్క వైశాల్యం ఎంత అని మనల్ని అడుగుతున్నాడు. సో వైశాల్యానికి ఫార్ములా ఏంటండి? హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. కానీ ఇక్కడ మనం పర్పెండిక్యులర్గా హైట్ అనేది ఇవ్వలేదు. సో మూడు సైడ్స్ కూడా డిఫరెంట్గా ఉన్నాయంటే మనం ఖచ్చితంగా హెరెన్స్ ఫార్ములాని యూజ్ చేస్తాం. √S ఇంటూ S మైనస్ A S మైనస్ B ఇంటూ S మైనస్ Cని యూజ్ చేయాల్సి ఉంటుంది. మరి S అంటే ఏంటండి? A ప్లస్ B ప్లస్ C బై 2. మరి ఏ వాల్యూ 7 + 9 + 12 ఎంత అవుతుందండి? 28/2. సో 2 1s 2 14s. సో ఎస్ వాల్యూ 14 రావడం జరిగింది. మరి ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయండి. √14 ఇంటూ 14 - 7 7, 14 - 9 5 అండ్ 14 - 12 2. ఈ విధంగా చేస్తామండి. సో ఈ 14ని డిఫరెంట్గా రాయండి, అంటే ఫ్యాక్టర్స్లో రాస్తే 2 × 7 అవుతుంది. ఆల్రెడీ ఇక్కడ 7 అక్కడే ఉంది, ఈ 5 ఇక్కడే ఉంది, ఈ 2 కూడా ఇక్కడే ఉంది. సో 2 నెంబర్లకి ఒక నెంబర్ బయటికి రాస్తాం, ఇంటూ 2 నెంబర్లకి ఇంకో నెంబర్ బయటికి రాస్తాం. ఈ 5కి ఇంకో జత లేదు కాబట్టి దాన్ని రూట్లోనే ఉంచి రాయడం జరుగుతుంది. దానికి ఇంకో జత ఉంటేనేమో డైరెక్ట్గా రాసేవాళ్ళం, లేదు కాబట్టి రూట్లోనే ఉంచి రాయాల్సి వస్తుంది. 2 7s 14 అండ్ √5 అలాగే ఉంది కాబట్టి 14√5 మీటర్స్ అయితే మీటర్స్, సెంటీమీటర్స్ అయితే సెంటీమీటర్స్ అండి. సో చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ అండి ఇవి. నెక్స్ట్ అండి, P అనేది దీర్ఘచతురస్రం ABCDలో లోపల ఏదైనా ఒక బిందువు PA = 85, PB = 65 మరియు PC = 5 అయితే PD యొక్క వాల్యూ ఎంత అని మనల్ని అడుగుతున్నాడండి. సో మనకి ఏమిచ్చాడు? ABCD అనే ఒక దీర్ఘచతురస్రం ఉంది అని చెప్తున్నాడు. సో మనం ఫస్ట్ దీర్ఘచతురస్రాన్ని డ్రా చేద్దాం. సో ఇది A, ఇది B, ఇది C, ఇది D. ABCD అనే దీర్ఘచతురస్రంలో P అనేది ఎక్కడో ఒక దగ్గర బిందువు అని చెప్తున్నాడు. సో వీటిని కలిపాడు, APని అండ్ BPని అండ్ PDని అండ్ PCని కలపడం జరిగింది. సో ఇప్పుడు వీటి వాల్యూస్ ఇచ్చాడు. ఏమిటి? PA = 85 అంటున్నాడు, అండ్ PB = 65 అని చెప్తున్నాడు, అండ్ PC = 5 అయితే PD ఎంత అని
అడుగుతున్నాడండి. సో ఈ విధంగా ఉన్న కండిషన్స్లో మనం ప్రీవియస్ వీడియోలో కూడా ఇలాంటి క్వశ్చన్ రావడం జరిగిందండి. ఇలాంటి క్వశ్చన్ దాదాపుగా ప్రతి పేపర్లో అడిగాడండి, ప్రతి పేపర్లో రావడం జరిగింది. ప్రతి షిఫ్ట్లో ప్రతిరోజు కూడా ఇలాంటి క్వశ్చన్ ఖచ్చితంగా ఉందండి. సో చాలా మోడల్స్ ఉన్నాయి దీనికి సంబంధించి, సేమ్ ఇదే ప్రాబ్లం ఇదే మోడల్ వచ్చింది. సో మనం ఈ వీడియోలో ఒక ప్రాబ్లమ్ని చర్చిద్దామండి, ఒకసారి చూద్దాం. సో ఈ విధంగా దీర్ఘచతురస్రం ఇచ్చి దాని లోపల ఏదైనా ఒక భుజం ఇచ్చి వాటి శీర్షాలకు కనెక్ట్ చేసినప్పుడు కండిషన్ ఎలా ఉంటుందంటే పిఏ స్క్వేర్ ప్లస్ పిసి స్క్వేర్ అంటే దాని ఎదురెదురు శీర్షాల వర్గాల మొత్తం అనేది మిగిలిన రెండు ఎదురెదురు శీర్షాల వర్గాల మొత్తానికి సమానంగా ఉంటుంది. అంటే పిఏ స్క్వేర్ ప్లస్ పిసి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు పిబి స్క్వేర్ ప్లస్ పిడి స్క్వేర్గా ఉంటుంది. సో ఈ కండిషన్ ఫాలో అయితే డెడ్ ఈజీ ప్రాబ్లం. ఇక్కడ పిఏ 65 అండ్ పిబి 85 అండి. ఒకసారి ఆ నెంబర్ని చేంజ్ చేసుకోండి. సో ఇప్పుడు ఒకసారి చూస్తే పిఏ స్క్వేర్ 65 స్క్వేర్ ప్లస్ పిసి అంటే ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు పిబి స్క్వేర్, పిబి వాల్యూ 85 స్క్వేర్ ప్లస్ పిడి వాల్యూ 5 స్క్వేర్. సో 65 స్క్వేర్ అంటే 5లో ఉన్నప్పుడు స్క్వేరింగ్ చేయడం ఈజీ అండి. 5 5 25 రాస్తాం. సో 6 తర్వాత వచ్చే నెంబర్ 7, 6 7 42 కాబట్టి 4225 అనేది దీని స్క్వేర్ అవుతుంది ప్లస్ ఎక్స్ స్క్వేర్. నెక్స్ట్ ఇక్కడ కూడా అండి 5 5 25. సో 8 ఉంది, దాని తర్వాత వచ్చే నెంబర్ 9, 8 9 72 ప్లస్ 5 5 25 అవుతుంది. సో ఇప్పుడు దీన్ని ఎక్స్ స్క్వేర్ 4225 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 7225 ప్లస్ 25 7250. సో ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ప్లస్ అక్కడ పోతే మైనస్ అవుతుంది, 7250 మైనస్ 4225 అవుతుంది. సో ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 250 నుంచి 225 పోతే 25 అండ్ 7000 నుంచి 4000 పోతే 3000 అవుతుంది. సో మరి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు అండర్ రూట్ ఆఫ్ 3025. సో రూట్ వచ్చినప్పుడు 25 అయింది కదా, అంటే ఫైనల్గా 5 వస్తుంది. 30 అంటే 5 6 30 కాబట్టి 5 రాసుకుంటాం. సో ఎక్స్ వాల్యూ ఎంత వచ్చిందండి 55, అంటే ఇక్కడ పిసి వాల్యూ ఎంత 55 రావడం జరుగుతుంది. సో ఈ కండిషన్ని ఫాలో అయితే ఈజీగా ఉంటుందండి. ఇది చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లం అండి, ఈసారి కూడా పడవచ్చు. నెక్స్ట్ కూడా ఇలాంటి క్వశ్చన్ ఉందండి. సో ఇది మీరు హోంవర్క్ లాగా చేసుకోండి. పి అనేది దీర్ఘచతురస్రం ఏబిసిలో ఏదైనా బిందువు, పిఏ 79 సెంటీమీటర్స్, పిబి 61 సెంటీమీటర్స్ మరియు పిసి 17 అయితే పిడి వాల్యూని ఫైండ్ అవుట్ చేయమంటుందండి. సేమ్ ప్రాబ్లం సేమ్ మోడల్ అండి, అదే విధంగా చేయండి, ఈజీగా ఆన్సర్ వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ అండి, ఒక రాంబస్ యొక్క కర్ణాలు 3:4 నిష్పత్తిలో ఉన్నాయి మరియు చుట్టుకొలత 100 సెంటీమీటర్లు అయితే రాంబస్ వైశాల్యాన్ని ఫైండ్ అవుట్ చేయండి అంటున్నాడండి. సో రాంబస్ అనేది ఇవ్వడం జరిగిందండి. సో ఒకసారి రాంబస్ని డ్రా చేసుకుందాం. సో రాంబస్లో అన్ని భుజాలు కూడా సమానమే అండి. సో సేమ్ చతురస్రం లాగే ఉంటుంది, అన్ని భుజాలు కూడా సమానం మరియు దీని యొక్క కర్ణాలు లంబ సమద్విఖండన చేసుకుంటాయి. ఎల్లప్పుడూ కూడా లంబ సమద్విఖండన అంటే ఈ లెంత్ ఎంతైతే ఉంటుందో ఈ లెంత్ కూడా అంతే ఉంటుంది, ఈ ముక్క ఎంతైతే ఉంటుందో ఈ ముక్క కూడా అంతే ఉంటుంది. సో దానిని రాంబస్గా పిలవడం జరుగుతుంది. సో దీనికి ఏబిసిడి అనేది ఇచ్చుకుందాం. సో దీని యొక్క సైడ్ ఏ స్మాల్ ఏ అనుకుందాం అనుకోండి, అన్నీ కూడా స్మాల్ ఏలే కదా. సో మరి చుట్టుకొలత అంటే చుట్టూ యాడ్ చేయడం, ఏ ప్లస్ ఏ ప్లస్ ఏ ప్లస్ ఏ ఎంత అండి 4a. మరి చుట్టుకొలత వాడు ఇవ్వడం జరిగిందండి. 4a ఈజ్ ఈక్వల్ టు 100 సెంటీమీటర్స్ అని చెప్తున్నాడు. వీటి యొక్క కర్ణాలు ఏ రేషియోలో ఉన్నాయండి 3:4 రేషియోలో ఇవ్వడం జరిగింది. 3:4 రేషియోలో ఇచ్చాడు. మరి ఇప్పుడు 100 ఉన్నప్పుడు ఏ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుందండి 100/4 అంటే 4 1s 4 25s. సో ఏ వాల్యూ ఎంత వచ్చింది 25 రావడం జరిగింది. మరి కర్ణాలు ఎల్లప్పుడూ లంబ సమద్విఖండన చేసుకుంటాయి అంటే నేను ఇక్కడ ఈ వాల్యూని ఇది 25 రావడం జరిగింది కదా, ఇది 25. సో ఈ టోటల్ లెంత్ నేను 4 అనుకుంటున్నాను. అంటే 4 అంటే సగం సగం జరిగింది కదా, అంటే ఇది 2 అవుతుంది, ఇది 2 అవుతుంది. సో xx అనుకుందామండి, 2x ఇక్కడ 3x 4x అనుకుంటే ఇది 2x అవుతుంది. మరి ఈ 3xలో కూడా సగం సగం చేయండి, ఎంత వస్తుంది 1.5x, ఇది కూడా 1.5x. సో ఇప్పుడు ఒకసారి మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ నుంచి ఇక్కడికి ఇదొక లంబకోణ త్రిభుజం అవుతుంది. సో ఈ ముక్కను తీసుకుంటున్నాను నేను, లంబకోణ త్రిభుజం. సో కర్ణం అనేది 25 ఉంది. సో దీని యొక్క భుజాలు ఇది 2x అండ్ ఇది 1.5x. మరి కండిషన్ తెలుసు కదండి ఫ్రమ్ పైథాగరస్ థీరం, కర్ణము స్క్వేర్ అనేది మిగిలిన రెండు భుజాల వర్గాల మొత్తానికి సమానం. అంటే 25 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2x హోల్ స్క్వేర్ ప్లస్ 1.5x హోల్ స్క్వేర్గా రాస్తాం, అంతే కదా.
సో ఇప్పుడు ఇది 25 స్క్వేర్ అంటే 625 ఈజ్ ఈక్వల్ టు 2x హోల్ స్క్వేర్, 2 2 4 x ఇంటూ x స్క్వేర్ ప్లస్ 1.5 ఇంటూ x స్క్వేర్, 1.5 అంటే 15, 2.25 అవుతుంది, 2.25 x స్క్వేర్. సో ఈ రెండింటిని యాడ్ చేయండి, 4 + 2 6.25 x స్క్వేర్ అవుతుంది. ఇక్కడ 625 రావడం జరిగింది. మరి ఈ 625 ఇక్కడ ఇంటూ చేస్తుంది, ఇక్కడ తీసుకురండి, ఏమవుతుంది అప్పుడు డివైడ్ అవుతుంది. సో 625/6.25 ఈజ్ ఈక్వల్ టు ఎంత అండి, ఎక్స్ స్క్వేర్. ఇక్కడ పాయింట్ పోవాలి అంటే పాయింట్ తర్వాత 2 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి ఇంటూ 100తో చేస్తాం. సో కింద 100 చేస్తే పైన కూడా 100 క్యాన్సిల్ అవ్వాలి కాబట్టి 100తోనే చేస్తాం. అంటే 625/6.25 అంటే ఇక్కడ 100 పోవాలి కదండి. సో పాయింట్ ప్లేస్లో 1 రాస్తాం, 2 డిజిట్స్కి 2 zeros రాస్తాం. మరి ఈ వాల్యూ క్యాన్సిల్ కావాలంటే ఇక్కడ 100 రాస్తాం కాబట్టి ఇక్కడ కూడా ఖచ్చితంగా 100 రాస్తాం. అప్పుడు ఎక్స్ స్క్వేర్ అవుతుంది. సో ఇది 625 అవుతుంది. 625 × 100 6.25 × 100 625 అవుతుంది. అంటే ఈ 625 ఇవన్నీ కూడా క్యాన్సిల్. అంటే ఎక్స్ స్క్వేర్ వాల్యూ మనకి 100 ఉంది. మరి ఎక్స్ వాల్యూ ఎంత అండి, 10 రావడం జరుగుతుంది. ఎక్స్ వాల్యూ 10 వచ్చింది. ఎక్స్ వాల్యూ ఎంత అండి, 10. ఎక్స్ వాల్యూ 10 వచ్చిందండి. సో రాంబస్ వైశాల్యం ఎంత అంటున్నాడు. మరి రాంబస్ వైశాల్యం ఫార్ములా ఏంటండి, ½ × d1 × d2 అని చెప్తాం. అంటే మిగిలిన 2 కర్ణాలను ఇంటూ చేస్తాం. సో 1/2 ఇంటూ కర్ణము అంటే d1 3x అండి. సో 3 × 10గా రాస్తాం. ఇది 1వ కర్ణం. 2వ కర్ణం 4 × 10, ఇది 2వ కర్ణం. అంతే కదండి. 3x అంటే 3 × 10 30 అవుతుంది, 4 × 10 40 అవుతుంది. సో నేను మల్టిప్లై చేయకుండా చేశాను. ఇప్పుడు ఈ 2 1s ఈ 2 2s క్యాన్సిల్ చేసుకోవచ్చు. చేసేస్తే ఎంత ఉంది, 3 10s 30 ఇంటూ 2 10s 20. సో 3 2s 6, 2 zeros ఉన్నాయి, 600 సెంటీమీటర్ స్క్వేర్ అనేది దాని యొక్క వైశాల్యం అవుతుంది. సో రాంబస్ యొక్క వైశాల్యం ఎంత అంటే 600 సెంటీమీటర్ స్క్వేర్ అండి. సో ఏం లేదండి, చుట్టుకొలత ఇచ్చాడు, దాంట్లో నుంచి భుజాన్ని ఫైండ్ అవుట్ చేసాం. కర్ణాల యొక్క నిష్పత్తి ఇచ్చాడు కాబట్టి x అనుకుంటాం. సో దాంట్లో మళ్ళీ ఈ కర్ణాలు కూడా సమద్విఖండన అంటే సగం సగం అవుతాయి కాబట్టి ఇటు సగం సగం రాసుకున్నాం. సో ఒక ముఖ నుంచి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ నుంచి ఫ్రమ్ పైథాగరస్ థీరాన్ని యూజ్ చేస్తాం. సో దాంట్లో నుంచి ఎక్స్ వాల్యూ వస్తుంది. ఎక్స్ తర్వాత మనం ఈ భుజాలను రాయడం జరుగుతుంది. అంటే కర్ణము 30 అవుతుంది, ఇంకొకటి 40 అవుతుంది. సో మరి కర్ణము రాంబస్ యొక్క వైశాల్యం ½ d1 d2 కాబట్టి 1/2 × 30 × 40 చేస్తే క్యాన్సలేషన్ చేస్తే 600 సెంటీమీటర్ స్క్వేర్ రావడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ అండి, లంబకోణాన్ని ఏర్పరిచే భుజాలు 18 సెంటీమీటర్లు మరి 24 సెంటీమీటర్లు కలిగిన ఒక లంబకోణ త్రిభుజం చుట్టుకొలత ఎంత అంటున్నాడు. సో ఇక్కడ లంబకోణ త్రిభుజాన్ని ఇవ్వడం జరిగింది. సో లంబకోణ త్రిభుజంలో వీటి యొక్క భుజాలు ఏమని చెప్తున్నాడు, 18 మరియు 24 అని చెప్తున్నాడు. అయితే దీని యొక్క చుట్టుకొలత ఎంత అంటున్నాడండి. సో చుట్టుకొలత అంటే ఇది ప్లస్ ఇది చేయాలి. మరి మనకి ఇది తెలియదు కదా. సో దీన్ని ఎక్స్ అనుకుందాం. మరి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లంబకోణ త్రిభుజం అంటే ఇది ఎక్స్ స్క్వేర్ అంటే కర్ణము స్క్వేర్ అనేది మిగిలిన 2 భుజాల యొక్క వర్గాల మొత్తానికి సమానంగా ఉంటుంది. అంటే ఎక్స్ స్క్వేర్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 18 స్క్వేర్ ప్లస్ 24 స్క్వేర్గా చెప్తాం. మరి 18 స్క్వేర్ ఎంత అండి, 324 ప్లస్ 24 స్క్వేర్ ఎంత అండి, 576. సో యాడ్ చేయండి, 24 76 100 600 3 900 రావడం జరుగుతుంది. సో ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 900. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ ఎక్కడ పోతే √900 అవుతుంది. మరి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు √900 అంటే 30నే కదా. సో ఎక్స్ వాల్యూ 30 వచ్చింది. సో ఇది 30 అండి. మరి దీని యొక్క చుట్టుకొలత అంటున్నాడు కాబట్టి అన్నిటినీ యాడ్ చేస్తాం. సో 18 + 24 + 30. సో ఇది 32 42 + 30 ఎంత అవుతుందండి, 72 సెంటీమీటర్స్ అనేది దాని యొక్క చుట్టుకొలత అవుతుంది. చాలా సింపుల్ అండి. ఇది జస్ట్ కర్ణాన్ని కనుక్కొని చుట్టుకొలతను ఫైండ్ అవుట్ చేయడమే. నెక్స్ట్ క్వశ్చన్ అండి, చతుర్భుజం PQRSలో యాంగిల్ R మరియు యాంగిల్ S యొక్క సమద్విఖండన రేఖలు T బిందువు వద్ద కలుస్తాయి. మరియు యాంగిల్ STR ఈజ్ ఈక్వల్ టు 13.5 డిగ్రీస్ అయితే యాంగిల్ P మరియు యాంగిల్ Qలను 4:5 నిష్పత్తిలో ఉన్నాయని చెప్తున్నాడు. అప్పుడు యాంగిల్ Q మరియు యాంగిల్ Pల కొలతల మధ్య భేదం ఎంత అని అడుగుతున్నాడండి. సో ఇది చాలా మోడల్స్లో రావడం జరిగిందండి. ప్రాబ్లం అనేది ప్రతి పేపర్లో కూడా ఈ ప్రాబ్లం రావడం జరిగింది. సో ఈసారి కూడా పడవచ్చు కాబట్టి చాలా జాగ్రత్తగా చూద్దామండి.
సో చతుర్భుజం అంటున్నాడు కాబట్టి ఏదో ఒక యాంగిల్లో 4 సైడ్లు ఉంటే దానిని చతుర్భుజం అంటామండి. ఏదైనా కానివ్వండి చతుర్భుజమే. సో ఇది PQRS అంటున్నాడు. సో PQRS అనేది చతుర్భుజం అని చెప్తున్నాడు. సో దీంట్లో యాంగిల్ ఆర్ మరియు యాంగిల్ ఎస్ సమద్విఖండన రేఖలు. సో యాంగిల్ ఆర్ ఎస్, సో ఈ రెండిటి యొక్క సమద్విఖండన రేఖలు అంటే ఇక్కడ ఇది ఇక్కడ, వీటి యొక్క సమద్విఖండన రేఖలు టీ వద్ద ఖండించుకుంటున్నాయి అని చెప్తున్నాడు. టీ వద్ద ఖండించుకుంటున్నాయి. అయితే యాంగిల్ ఎస్టిఆర్ అనేది ఇక్కడ డిగ్రీ ఇవ్వడం జరిగిందండి. ఎంత? 13.5 డిగ్రీస్ అని మెన్షన్ చేశాడు. మరి యాంగిల్ పి, యాంగిల్ క్యూ, సో మిగిలిన రెండు యాంగిల్ పి టు యాంగిల్ క్యూలు 4:5 రేషియోలో ఉన్నాయని చెప్తున్నాడు. 4:5 రేషియోలో ఉన్నాయి. అయితే యాంగిల్ క్యూ మరియు యాంగిల్ పీల మధ్య తేడా ఎంత అంటున్నాడండి. సో వీటి మధ్య డిఫరెన్స్ ఎంత అంటున్నాడు. సో మన రేషియోలో డిఫరెన్స్ చూడండి, 5 - 4 ఎంత? 1 పార్ట్. సో ఆప్షన్స్లో 1తో డివిజిబుల్ అయ్యే నెంబర్లు అన్నీ ఉంటాయి. ఇఫ్ ఇన్ కేస్ 4:6 కానీ 4:7 కానీ ఇచ్చాడు అనుకోండి, 7 - 4 ఎంత అవుతుంది? 3 అవుతుంది. సో కింద 3 టేబుల్లో క్యాన్సిల్ అయ్యేది ఏది ఉంటే అది ఆన్సర్ అయ్యేది. కానీ ఇక్కడ 1 రావడం వల్ల మనం ప్రాబ్లం మొత్తాన్ని చేయాలి. సో ఇలా ఇచ్చినప్పుడు చతుర్భుజంలోని రెండు శీర్షాల యొక్క సమద్విఖండన రేఖలు ఖండించుకున్నప్పుడు మిగిలిన రెండు కోణాలు అంటే యాంగిల్ పి ప్లస్ యాంగిల్ క్యూ, వీటి సమ్లో సగం ఆ రెండింటిని యాడ్ చేసి బై 2 చేస్తే ఎంతైతే ఉంటుందో ఈ కోణాల సమద్విఖండన రేఖల వాల్యూ కూడా అంతే ఉంటుంది. ఈ కండిషన్ ఫాలో కావాలండి. సో ఈ 13.5 ఎలా ఉంటుందంటే మిగిలిన రెండు కోణాల మొత్తాన్ని సగం చేస్తే ఈక్వల్గా ఉంటుంది. మరి యాంగిల్ పి ప్లస్ యాంగిల్ క్యూ వాల్యూ ఎంత అవుతుందండి? ఈ 2ని అక్కడ పంపిస్తే 13.5 ఇంటూ 2, 13.5 డబుల్ చేస్తే ఎంత అవుతుందండి? 27 డిగ్రీస్ రావడం జరుగుతుంది. సో యాంగిల్ ప్లస్ యాంగిల్ క్యూ ఈజ్ ఈక్వల్ టు 27 డిగ్రీస్. బట్ మనకి ఇక్కడ యాంగిల్ పి యాంగిల్ క్యూల యొక్క రేషియో 4:9 ఉంది. సో దాన్ని సమ్ చేయండి. 4 + 9 ఎంత? 9. 4 + 5 ఎంత? 9. అంటే 9 పార్ట్స్ వాల్యూ 27 డిగ్రీస్ అని చెప్తున్నాడు. 9 పార్ట్స్ వాల్యూ 27. మరి వీటి మధ్య ఏమడుగుతున్నాడు అండి? భేదం అడుగుతున్నాడు. మరి 5 - 4 ఎంత అండి? 1. సో 1 పార్ట్ వాల్యూ ఎన్ని డిగ్రీస్ అనే క్వశ్చన్ అండి. అంతే. 9 పార్ట్స్ వాల్యూ 27, 1 పార్ట్ వాల్యూ ఎంత? సో 9 పార్ట్స్ 27 అయితే 1 పార్ట్ ఎంత అవుతుందండి? 9 3s వస్తుంది కదా. సో 1/9 ఇంటూ 27, 9 1s 9 3s ఎన్ని డిగ్రీస్ అండి? 3 డిగ్రీస్ అనేది వాటి మధ్యలో డిఫరెన్స్ ఉంటుంది. సో ఇది ఒకే ఒక కండిషన్ అండి. ఈ కండిషన్ని గుర్తుంచుకుంటే చాలా ఈజీగా చేయొచ్చు. ఈసారి ప్రతి షిఫ్ట్లలో కూడా ఇలాంటి క్వశ్చన్ చాలా కనిపిస్తున్నాయండి. ఒకసారి ట్రై చేయండి, ఇది ఈజీగానే ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ అండి. ఒక త్రిభుజం యొక్క భుజాలు 41 సెంటీమీటర్లు, 21 సెంటీమీటర్లు మరియు 50 సెంటీమీటర్లు. 21 సెంటీమీటర్ పొడవు గల భుజంగా అనురూప ఉన్నతి ఎంత అండి? సో ఇది మీరు హోంవర్క్ లాగా తీసుకోండి. సో ఎలా చేస్తామో మీకు ఇంతకుముందే చెప్పాను. సో త్రిభుజం యొక్క సో మీరు ఈ ప్రాబ్లమ్ని హోంవర్క్ లాగా తీసుకోండి. సో నేను డయాగ్రామ్ డ్రా చేసి మీకు సింప్లిఫికేషన్ ఎలానో చేసి చూపిస్తాను. సో ఏబిసి అనేది ఒక ట్రయాంగిల్ అని అనుకుందామండి. సో దీని యొక్క భుజాలు ఇవ్వడం జరిగింది. ఎంత? 21, 50 అండ్ 41, 21, 50 సెంటీమీటర్లు ఇచ్చాడు. సో 21 సెంటీమీటర్లకు భుజానికి లంబాన్ని గీసినప్పుడు దీని హైట్ ఎంత అని అడుగుతున్నాడండి. సో దీని హైట్ ఎంత అంటున్నాడు. సో ఇంతకుముందు చేశాను కదండి, హెలెన్స్ ఫార్ములాని ఈజ్ ఈక్వల్ టు ½ BHకి ఈక్వల్ చేయాలి. అప్పుడు దాని వాల్యూ రావడం జరుగుతుందండి. ఈ ప్రాబ్లమ్ని మీరు హోంవర్క్ లాగా ట్రై చేయండి. సో దీని యొక్క సొల్యూషన్ని దీని ఆప్షన్స్ కింద ఉన్నాయండి. సో మీరు ఆన్సర్ని కూడా కరెక్ట్గా వస్తే కామెంట్ చేయండి. ఐ గాట్ ఇట్ అని పెట్టండి, బాగుంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ అండి. చతుర్భుజం PQRSలో యాంగిల్ ఆర్ మరియు యాంగిల్ ఎస్ సమద్విఖండన రేఖలు టీ వద్ద ఖండిస్తున్నాయి. సో యాంగిల్ STR 24 డిగ్రీస్ అయితే యాంగిల్ పి మరియు క్యూల యొక్క నిష్పత్తి 3:5 అని చెప్తున్నాడు. అండ్ యాంగిల్ క్యూ మరియు పీల యొక్క మధ్య కోణం ఎంత అంటున్నాడు. సేమ్ అండి ఇంతకుముందు ప్రాబ్లం లాగానే. సో PQRని ఇవ్వడం జరిగింది వాడే. ఇక్కడ P అండ్ QR ఎస్. సో ఈ ఆర్ మరియు ఎస్ యొక్క సమద్విఖండన రేఖలు ఖండించుకున్నప్పుడు దీని యొక్క మధ్య కోణం ఎంత అండి? 24 డిగ్రీస్ అని చెప్తున్నాడు. ఇది టీ వద్ద. అయితే ఇప్పుడు మనల్ని ఏం చెప్తున్నాడు? యాంగిల్ పి ఈజ్ టు యాంగిల్ క్యూ రేషియో 3:5 అయితే వీటి మధ్య భేదం ఎంత అడుగుతున్నాడు అండి. సో తేడా ఎంత అని అడుగుతున్నాడు, ఎన్ని డిగ్రీలు అని. సో ఆప్షన్స్ ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే
11 degrees అండ్ B 15 degrees అండ్ C 12 degrees అండ్ D వచ్చేసి 17 degrees ఉందండి. సో దీన్ని ప్రాబ్లం చేయకుండానే ఆన్సర్ ఈజీగా పెట్టొచ్చండి. ఎలాగో చూడండి, దీని తేడా అడిగాడంటే దీని యొక్క రేషియోలో తేడా ఎంత ఉందండి? 5 - 3 ఎంత? 2 పార్ట్సే కదా, అంటే 2 పార్ట్స్తో డివైడ్ అయ్యే ఆన్సర్ ఏదైతే ఉందో అదే మన ఆన్సర్ అండి. సో విత్ ఇన్ సెకండ్లో దీన్ని ఈజీగా చేయొచ్చు. అసలు ప్రాబ్లం చూడకపోయినా పర్లేదు, దాని యొక్క రేషియో తెలిసి దాంతో డివైడ్ అయ్యేది ఏదో ఒక చూస్తే సరిపోతుంది. సో ఒకే ఒక ఆన్సర్ ఉందండి, అదే 12. టీ టేబుల్లో పోయేది 12 మాత్రమే. సో దీన్ని మనం ప్రాబ్లం లాగా చేస్తే యాంగిల్ P ప్లస్ యాంగిల్ Q/2 ఈజ్ ఈక్వల్ టు 24 degrees కదా, మనకు తెలుసు. యాంగిల్ P ప్లస్ యాంగిల్ Q ఈజ్ ఈక్వల్ టు 24. మరి యాంగిల్ P ప్లస్ యాంగిల్ Q ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుందండి? 24 × 2. సో యాంగిల్ P ప్లస్ యాంగిల్ Q ఈజ్ ఈక్వల్ టు 48 అవుతుంది. అంటే యాంగిల్ P ప్లస్ యాంగిల్ Q 3 + 5 8 పార్ట్స్ వాల్యూ 48 degrees. మరి దాని యొక్క తేడా 2 పార్ట్స్ వాల్యూ ఎంత అవుతుందండి? 8 parts 2 parts. సో తక్కువ వస్తుంది కదా, 2/8 × 48. సో 8 1s 8 6 6 2s ఎంత అండి? 12 degrees రావడం జరిగింది. సో మనం ప్రాబ్లం చేసిన 12 వస్తుంది. జస్ట్ మీకు మైండ్లో ఇది రేషియో తెలిస్తే డిఫరెన్స్ అనేది ఇది కూడా చేసుకోవచ్చు, చాలా సింపుల్. నెక్స్ట్ క్వశ్చన్ అండి, ఒక త్రిభుజం యొక్క భుజాలు 120 174 126 అండి. సేమ్ అండి, ఇంతకుముందు లాగానే ఇచ్చాడు. 120 176 అండ్ 174 మరియు 126. సో దీని యొక్క వైశాల్యం ఎంత అంటున్నాడు. సో వైశాల్యం ఎలా చేస్తామండి? హెరెన్స్ ఫార్ములాని యూజ్ చేసి వైశాల్యం చేయాల్సి ఉంటుంది. సో దీన్ని కూడా హోంవర్క్ లాగా కన్సిడర్ చేయండి. సో ఈ ప్రాబ్లం యొక్క ఆన్సర్ని కూడా నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సో A B C S అంటే A + B + C/2 మరి S - A S - B S - C. సో దీని యొక్క ఫ్యాక్టర్ చేసుకుంటూ పోతే వైశాల్యం వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ అండి, ఇచ్చిన భుజాలలో ఏది త్రిభుజాన్ని ఏర్పరచదు అని అడుగుతున్నాడండి. సరే, ఏది త్రిభుజాన్ని ఏర్పరుస్తుంది అని అడిగాడండి. ఏర్పరుస్తుంది, మరి మనకు ఏర్పరుస్తుంది అంటే దీన్ని ఎలా చేస్తామండి? అసలు లెంత్ ABC అనుకుందాం. సో వాటి యొక్క లెంత్లు ఇచ్చాడు, ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? సో దీనికి ఒక కండిషన్ ఉండడం జరుగుతుందండి. ఒక కండిషన్ ఏముంటుందంటే, ట్రయాంగిల్ ఏదైనా సరే ABC తీసుకున్నప్పుడు ఇది వాటి 2 భుజాల మొత్తం అనేది 3వ భుజం కన్నా ఎల్లప్పుడూ ఎక్కువగానే ఉంటుంది. 2 భుజాల మొత్తం 3వ భుజం కన్నా ఎక్కువగా ఉంటుంది. అదే 2 భుజాల తేడా అనేది, భేదం అనేది 3వ భుజం కన్నా తక్కువగా ఉంటుంది. అంటే AB + BC చేసామనుకోండి, ఈ ముక్క కలిపితే ఈ ముక్క కన్నా ఎక్కువగా ఉంటుంది. A + B + C is greater than AC. అండ్ ఈ 2 ముక్కలు యాడ్ చేసామనుకోండి, అంటే BC + AC యాడ్ చేసామనుకోండి, అది 3వ ముక్క కన్నా ఎక్కువగా ఉంటుంది, AB కన్నా ఎక్కువగా ఉంటుంది. అండ్ ఈ ముక్క యాడ్ చేస్తే AB + AC చేసామనుకోండి, అది మిగిలిన ముక్క అంటే BC కన్నా ఎక్కువగా ఉంటుంది. ప్లస్ చేస్తే 3వ దానికన్నా ఎక్కువగా ఉండాలి, అదే మైనస్ చేస్తే తక్కువగా ఉండాలి. అంటే AB - BC చేసామనుకోండి, అది AC కన్నా తక్కువగా ఉంటుంది. ఇక్కడ BC - AC చేసామనుకోండి, అది AB కన్నా తక్కువగా ఉంటుంది. నెక్స్ట్ AB - AC చేసామనుకోండి, అది BC కన్నా తక్కువగా ఉంటుంది. సో ఈ కండిషన్ను ఫాలో అవుతే మనకు ఆన్సర్ వచ్చేస్తుందండి. సో ఇప్పుడు ఇక్కడ చూడండి, 10 + 8 18 అంటే 3వ భుజం కన్నా ఎక్కువగానే ఉంది. కానీ 10 - 8 ఎంత అండి? 2. కానీ ఇక్కడ కూడా 2 ఉంది, అంటే దానికన్నా ఎక్కువ ఉండాలి కానీ సమానంగా ఉండకూడదు కదా. సో ఈ కండిషన్ అనేది ఇది త్రిభుజాన్ని ఏర్పరచదు. నెక్స్ట్ ఇది చూడండి, 8 + 9 17 అంటే 4 కన్నా ఎక్కువగానే ఉంది. మరి మైనస్ చేయండి, 9 - 8 ఎంత అవుతుందండి? 1. మరి 4 కన్నా 1 తక్కువే కదా, సో తీసివేసినప్పుడు తక్కువ ఉండాలి, తక్కువనే ఉంది. సో ఈ కండిషన్ ఓకే అవుతుంది. చూద్దాం నెక్స్ట్ ఇంకేమైనా ఉన్నాయా. 5 + 6 ఎంత అండి? 11 ఈజ్ ఈక్వల్ టు 11 అవుతుంది. సో ఇది ఫస్ట్ కండిషన్లోనే ఫాలో అవ్వట్లే. నెక్స్ట్ ఇది 9 + 12 21, కానీ ఇక్కడ 22 ఉంది, దానికన్నా ఎక్కువ ఉండాలి కానీ తక్కువగా ఉంది. ఈ కండిషన్ కూడా ఫాలో అవ్వట్లేదు. జస్ట్ మనం చూసి ఆన్సర్ చేయొచ్చండి. ఇది జస్ట్ మనకు ఈ కండిషన్ అనేది తెలియాలి. ఏ 2 భుజాల మొత్తమైన 3వ భుజం కన్నా ఎక్కువ, ఏ 2 భుజాల భేదమైన 3వ భుజం కన్నా తక్కువ అనే కండిషన్ని ఫాలో అయితే ఈ ప్రాబ్లం ఈజీగా చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ అండి, రాంబస్ యొక్క కర్ణాలు 10 మరియు 24 సెంటీమీటర్లు అయినచో దాని చుట్టుకొలత ఎంత అని అడుగుతున్నాడండి. సో రాంబస్ గురించి అండి ఇక్కడ ఇచ్చింది. సో రాంబస్ అంటే ఇలా ఉంటుందని మనకు తెలుసు. సో రాంబస్ యొక్క కర్ణాల పొడవులు ఇచ్చాడండి. ఏమని? ఒకటి 10 అట, అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి 10, మరి ఇది మొత్తం
24. కానీ రాంబస్ కండిషన్ ఏంటండి, రాంబస్ అనేవి వాటి యొక్క కర్ణాలు సమద్విఖండన చేసుకుంటాయి. అంటే ఇది 10 సెంటీమీటర్లు ఉంటే హాఫ్ అవుతుంది అనమాట, ఇటు 5 ఇటు 5గా. మరి ఇది 24 ఉంటే టోటల్గా ఇది 12 ఇది 12గా కావడం జరుగుతుంది. సో ఒక ట్రయాంగిల్ని తీసుకుందామండి. సో ఇది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిలే కదా. సో రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఈ ముక్క తీసుకున్నప్పుడు మనకి ఇచ్చిన కండిషన్ చూడండి, ఇది 5 ఉంది, ఇది 12 ఉంది. మరి ఈ భుజం తెలిసింది అనుకోండి, అన్ని భుజాలు సమానమే కదా. దీని వాల్యూ అంటే ఇది ఏ అవుతుంది, అప్పుడు దీని వాల్యూ ఏ అవుతుంది. అంటే దీని యొక్క చుట్టుకొలత ఏంటండి, 4 ఇంటూ ఏనే కదా. అంటే 4 ఇంటూ ఏ చేస్తే సరిపోతుంది మనకు. సో మరి 12 5 అంటే మనకు పైథాగోరియన్ ట్రిప్లెట్ ప్రకారం ఇక్కడ 13 వస్తుందండి, ఖచ్చితంగా 13 వస్తుంది. ఎలా, 12 స్క్వేర్ అంటే 144, 25 స్క్వేర్ అంటే 25. సో ఎంత అండి, 169. మరి ఈ స్క్వేర్ అక్కడి నుంచి ఇక్కడికి వస్తే రూట్ అవుతుంది. రూట్ 169 వాల్యూ ఎంత, 13. సో మనకి ఇది 5 12 13 అనే ట్రిప్లెట్ ఉంటుందండి, పైథాగోరియన్ ట్రిప్లెట్ని బేస్ చేసుకొని ఉంటుంది. మరి ఏ వాల్యూ ఎంత వచ్చిందండి, 13. మనకు కావాల్సింది పెరిమీటర్. సో 4 ఇంటూ 13, 13 4 52 సెంటీమీటర్స్ అనేది దాని యొక్క చుట్టుకొలత కావడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ అండి, త్రిభుజం XYZలో యాంగిల్ X మైనస్ యాంగిల్ Y ఈజ్ ఈక్వల్ టు 40 degrees, యాంగిల్ Y మైనస్ యాంగిల్ Z ఈజ్ ఈక్వల్ 25 degrees అయితే యాంగిల్ Z ఈజ్ టు యాంగిల్ X మైనస్ యాంగిల్ Y ఎంత అంటున్నాడు. సో ఒకసారి చూడండి, యాంగిల్ X Y Z ఇవ్వడం జరిగిందండి. సో దీంట్లో మనకి యాంగిల్ X మైనస్ యాంగిల్ Y ఈజ్ ఈక్వల్ టు 40 degrees అని చెప్తున్నాడు. నెక్స్ట్ యాంగిల్ Y మైనస్ యాంగిల్ Z ఈజ్ ఈక్వల్ టు 25 degrees అయితే క్వశ్చన్ ఏమడుగుతున్నాడు, యాంగిల్ Z ఈజ్ టు యాంగిల్ X మైనస్ యాంగిల్ Y ఎంత అని అడుగుతున్నాడు. అంటే Zకి మరియు X మైనస్ Y చేస్తే ఉండే రేషియో ఎంత అని అడుగుతున్నాడండి. సో ఈ కండిషన్ నుంచి మనం ఏం అబ్జర్వ్ చేయొచ్చండి, సమ్ ఆఫ్ ద యాంగిల్స్ ఇన్ ఏ ట్రయాంగిల్ 180 degrees అంటే X ప్లస్ Y ప్లస్ Z అనేది 180 degrees ఉంటుంది. ఈ కండిషన్ నుంచి ఇప్పుడు X ఈజ్ ఈక్వల్ లాగా రాయండి దీన్ని, యాంగిల్ X ఈజ్ ఈక్వల్ టు ఈ 40, ఈ యాంగిల్ Y మైనస్ ఉంది కదా, అక్కడ వెళ్తే యాంగిల్ ప్లస్ Y అవుతుంది, యాంగిల్ ప్లస్ Y. ఇక్కడ చూడండి యాంగిల్ Z లాగా రాయండి. సో మైనస్ Z ఈజ్ ఈక్వల్ టు 25 మైనస్ యాంగిల్ Y. సో మైనస్ని మైనస్తో ఇంటూ చేస్తే ఏమవుతుందండి, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ యాంగిల్ Z ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ మైనస్ 25 అండ్ ప్లస్ యాంగిల్ Y అవుతుంది. సో యాంగిల్ Y మైనస్ 25 రివర్స్ అవుతాయండి. మైనస్ని ఇక్కడ తీసివేయడానికి మైనస్తో మల్టిప్లై చేసాం, ఆ మల్టిప్లై చేసిన దాన్ని ఇక్కడ ప్లస్ చేసింది, ఇవేమో రివర్స్ అవుతాయి. సో ఇక్కడ మైనస్ రావడం జరుగుతుంది, ఇక్కడ ప్లస్ రావడం జరుగుతుంది. సో యాంగిల్ Z రావడం జరిగింది. సో ఇప్పుడు చూడండి, సమ్ ఆఫ్ ద యాంగిల్స్ ఇన్ ట్రయాంగిల్ ఎంత అండి, 180 degrees. సో యాంగిల్ ప్లస్ యాంగిల్ X ప్లస్ యాంగిల్ Y ప్లస్ యాంగిల్ Z ఈజ్ ఈక్వల్ టు 180 degrees అని మనకి తెలుసు. కానీ యాంగిల్ X ప్లేస్లో నేను ఇది రాసుకోవచ్చు కదా, అంటే 40 ప్లస్ యాంగిల్ Y రాస్తున్నాను, ఇది X వాల్యూ, ప్లస్ Y ప్లేస్లో యాంగిల్ Yనే రాసుకుంటున్నాను, నేను Yకి Yఏ రాశాను, ప్లస్ యాంగిల్ Z బదులు నేను ఇది రాయొచ్చు కదా, యాంగిల్ Y మైనస్ 25 degrees ఈజ్ ఈక్వల్ టు ఎంత అండి, టోటల్గా 180 degrees. ఒకసారి చూడండి, Y ఎంత అండి, 3Y అవుతుంది. 3 యాంగిల్ Y ఈజ్ ఈక్వల్ టు 40 మైనస్ 25 ఎంత అండి, 15. ఇక్కడ రాద్దాం, ప్లస్ 15 ఈజ్ ఈక్వల్ టు 180 degrees. అండ్ ఈ 15 అక్కడ పంపించండి, 3 యాంగిల్ Y ఈజ్ ఈక్వల్ టు 180 మైనస్ 15. సో 3 యాంగిల్ Y ఈజ్ ఈక్వల్ టు 180 మైనస్ 15 ఎంత అండి, 165. ఈ 3 ఇక్కడ పోతే బై 3 అవుతుంది. సో క్యాన్సిలేషన్ చేయండి, 3 1s 3 5s 1 మిగులుతుంది, 3 5s. సో యాంగిల్ Y వాల్యూ ఎంత వచ్చిందండి, 55 degrees రావడం జరిగింది. కానీ మనల్ని అడుగుతుంది ఏంటి ఇక్కడ, యాంగిల్ Z X మైనస్ Y. సో X మైనస్ Y అనేది మనకు ఆల్రెడీ ఉంది, ఇక్కడ ఎంత 40 degrees ఉంది. సో ఇక్కడ మనం ఏం చేయొచ్చు, ఒకటి రావడం జరిగింది, 40 degrees అయితే వచ్చింది. మరి యాంగిల్ Z కావాలి, Z కావాలంటే ఎక్కడ ఉంది చూడండి, Yలో నుంచి 25 తీసేస్తే Z వస్తుంది. సో Y వాల్యూ 55 వచ్చింది. మరి 55 మైనస్ 25 చేయండి, 30 degrees అనేది Z వాల్యూ రావడం జరిగింది. యాంగిల్ Z ఈజ్ ఈక్వల్ టు 30 degrees. మరి Z ఇక్కడ రాస్తే 30. మరి క్యాన్సిలేషన్ చేయండి, ఈ జీరో క్యాన్సల్. సో రేషియో ఏమొస్తుంది, ఫైనల్గా 3:4 రేషియో వస్తుంది. ఏం లేదండి, ఇచ్చిన దాంట్లో నుంచి X ఈజ్ ఈక్వల్ Z ఈజ్ ఈక్వల్ రాసుకుంటాం, యాంగిల్ X ప్లస్ యాంగిల్ Y ప్లస్ యాంగిల్ Z 180 కాబట్టి దాంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే Y వాల్యూ వస్తుంది. X మైనస్ Y వాల్యూ వాడే ఇచ్చాడు, Z కోసం మనం దీంట్లో Yని సబ్స్టిట్యూట్ చేస్తాం, Z వాల్యూ వస్తుంది, రేషియో 3:4 లాగా వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ అండి, ఒక దీర్ఘచతురస్రాకార క్షేత్ర వైశాల్యం ఇచ్చాడు, దాని కర్ణం 18 మీటర్లు అయితే చుట్టుకొలత ఎంత అని అడుగుతున్నాడు అండి. సో దీర్ఘచతురస్రం గురించి రావడం జరిగిందండి. సో ఒక దీర్ఘచతురస్రం యొక్క
వైశాల్యం ఇచ్చాడు. సో దీని యొక్క వైశాల్యం ఇది ఎల్ అనుకుంటే ఇది బి అయితే వైశాల్య సూత్రం ఏందండి ఎల్ ఇంటూ బీనే కదా. సో ఎల్బి వాల్యూ ఇవ్వడం జరిగింది ఎంత 176 మీటర్ స్క్వేర్. సో దీని యొక్క కర్ణం పొడవు ఇచ్చాడండి. సో కర్ణం అంటే ఇదే కదా, కర్ణం పొడవు 18 అయితే దీని యొక్క చుట్టుకొలత ఎంత అని మనల్ని అడుగుతున్నాడండి. సో చుట్టుకొలత ఫార్ములా ఏంటండి 2 ఇంటూ ఎల్ ప్లస్ బీనే కదా, 2 ఇంటూ ఎల్ ప్లస్ బి వాల్యూ ఎంత అని మనల్ని అడుగుతున్నాడు. సో ఇక్కడ కర్ణం 18 ఇచ్చాడంటే మరి దీర్ఘచతురస్ర యొక్క కర్ణం √L² ప్లస్ B² అదే కదా కర్ణం. సో ఎలా వస్తుందండి ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అవుతుంది. 18² L² ప్లస్ B² అవుతుంది. సో దాంట్లో నుంచి మనం 18² స్క్వేర్ ఇక్కడ పంపిస్తే రూట్ అవుతుంది. సో ఇది 18 అవుతుంది. ఇప్పుడు L² ప్లస్ B² అయింది. ఈ స్క్వేర్ని అక్కడ పంపిస్తే రూట్ అక్కడ పంపిస్తే ఏమవుతుందండి స్క్వేర్. సో L² ప్లస్ B² 18². సో L² ప్లస్ B² 324 రావడం జరిగింది. 324 వచ్చింది. ఇక్కడ ఎల్బి వాల్యూ ఉంది, L² ప్లస్ B² వాల్యూ కూడా ఉంది. సో ఇక్కడ మనం ఏం చేద్దామంటే దీనిని బోత్ సైడ్లో కూడా ఏం చేయొచ్చు L² ప్లస్ B²ని నేను A ప్లస్ B హోల్ స్క్వేర్ ఫార్ములాలోకి మార్చడం కోసం ప్లస్ 2LB యాడ్ చేస్తున్నాను. ఇక్కడ కూడా ప్లస్ 2LB యాడ్ చేస్తున్నాను. ఎందుకంటే ఈ రెండు క్యాన్సిల్ అయిపోయి మళ్ళీ పై వాల్యూనే ఉంటుంది. సో నేను ఎందుకు ఇలా మార్చుకున్నానంటే A ప్లస్ B హోల్ స్క్వేర్ ఫార్ములా కోసం. సో ఇక్కడ L ప్లస్ B హోల్ స్క్వేర్గా రాస్తాం ఈక్వల్ టు 324 ప్లస్ 2 ఇంటూ LB వాల్యూ వాడు ఇచ్చాడండి వైశాల్యం అని ఎంత 176. సో ఇప్పుడు L ప్లస్ B హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఈ 324 ప్లస్ ఈ 176ని డబుల్ చేయండి ఎంత అవుతుంది 2 6 12 5 2 1 2 ప్లస్ 1 352 అవుతుంది. సో L ప్లస్ B హోల్ స్క్వేర్ ఈక్వల్ టు యాడ్ చేయండి 6 7 6. సో L ప్లస్ B హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 676. మరి ఓన్లీ మనకి L ప్లస్ బీనే కావాలంటే ఆ స్క్వేర్ని అక్కడ పంపిస్తే ఏమవుతుంది రూట్ అవుతుంది. మరి రూట్ 676 వాల్యూ ఎంత అండి 26 అవుతుంది. సో L ప్లస్ బి వాల్యూ 26 రావడం జరిగింది. కానీ మనకు కావాల్సింది ఏంది చుట్టుకొలత 2 ఇంటూ ఎల్ ప్లస్ బి కావాలి. సో దీన్ని డబుల్ చేస్తే సరిపోతుంది. సో 2 ఇంటూ ఎల్ ప్లస్ బి ఈక్వల్ టు 2 ఇంటూ 26 ఎంత అవుతుందండి 52 సెంటీమీటర్స్ అనేది దాని యొక్క చుట్టుకొలత రావడం జరుగుతుంది. సో కర్ణం ఇచ్చాడు వైశాల్యం ఇచ్చాడంటే ఈ ఫార్ములాస్ చేసుకుంటూ ఇలా చేయాలి. ఈ వీడియోలో ఇది లాస్ట్ క్వశ్చన్ అండి, ఎందుకంటే టైం ఎక్కువగా అవుతుంది. సో వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది. సో దీని యొక్క ఎడిటింగ్ చేయాలన్నా అప్లోడ్ చేయాలన్నా చాలా ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి సో 1 అవర్ లోపు వీడియో చేయడానికి ట్రై చేస్తున్నాను. సో ఈ వీడియోలను కూడా మిగిలిన క్వశ్చన్స్ కూడా దీనికి సంబంధించిన క్వశ్చన్సే రాని మోడల్స్ని వివిధ పార్ట్లుగా వీడియో ఇవ్వడం జరుగుతుందండి. సో ఇది పార్ట్ 1 పార్ట్ 2 పార్ట్ 3 పార్ట్ 5 వరకు కూడా ఇస్తాను. ఎందుకంటే ప్యూర్ మ్యాథ్స్లో వీక్ ఉంటారు కాబట్టి అన్ని మోడల్స్ని కవర్ చేయడానికి ట్రై చేస్తున్నానండి. సో ప్యూర్ మ్యాథ్స్ నుంచి ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేద్దాం. ఒక 10 days ప్యూర్ మ్యాథ్స్ని చూసుకుంటే మిగిలిన 10 days మిగిలిన ఏవైతే ఉన్నాయో ఆర్థమెటిక్స్ సంబంధించి అవి ఈజీగా అయిపోతాయి కాబట్టి ఏ టెన్షన్ ఉండదండి. సో ఫస్ట్ ప్యూర్ మ్యాథ్స్ గురించి ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేద్దామండి. సో అంతకంటే ముందుగా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. సో ఈ సిరీస్ని అలాగే కంటిన్యూ చేయాలనుకుంటే మీరు కింద కామెంట్ ఖచ్చితంగా తెలియజేయండి అన్న కంటిన్యూ చేయండి అని. సో ఈ విధంగా ఇంకా ప్యూర్ మ్యాథ్స్ కాకుండా వేరే ఆర్థమెటిక్స్ సంబంధించి మీకేమైనా డౌట్స్ ఉన్నా కూడా కింద కామెంట్లో తెలియజేయచ్చు. మన టెలిగ్రామ్ గ్రూప్ కూడా ఉంటుందండి. సో దాంట్లో జాయిన్ అయ్యి మీరు నాకు పర్సనల్గా కూడా మెసేజ్ చేస్తే నేను దానికి రిప్లై ఇస్తానండి. సో ఈ వీడియోని మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి, హైప్ ఇవ్వండి, దాంతోపాటు కొత్త వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు లాస్ట్ క్వశ్చన్ చూద్దామండి. 2 పూరక కోణాలలో భేదం 22 డిగ్రీలు అయినచో పెద్ద కోణం యొక్క కొలతను కనుగొనండి అంటున్నాడండి. సో 2 కోణాలను x డిగ్రీస్ y డిగ్రీస్ అనుకుంటే మరి పూరక కోణం అంటే ఏమిటి? పూరక కోణం అంటే 2 కోణాల మొత్తం కూడా 90 degrees ఉంటే వాటిని పూరక కోణాలు అంటామండి. అంటే 2 కోణాలు అంటే 2 యాంగిల్స్ కూడా యాడ్ చేస్తే ఎంత ఉండాలండి 90 degrees ఉంటే వాటిని పూరక కోణం అంటాం. మరి సంపూర్ణ కోణం అంటే 2 డిగ్రీలను యాడ్ చేస్తే 180 degrees ఉంటే వాటిని సంపూర్ణ కోణం అంటాం. మరి 90 degrees ఉంటే పూరక కోణం అంటాం. అంటే x ప్లస్ y వాల్యూ 90 degrees ఉంది. మరి వాటి మధ్య భేదం అంటున్నాడు. సో భేదం అంటున్నాడు అంటే x మైనస్ y కదా. సో x మైనస్ y అనేది 22 degrees అని చెప్తున్నాడండి. సో x మైనస్ y ఈజ్ ఈక్వల్ టు
22 degrees అయితే దాంట్లో పెద్ద కోణం ఏది అని అడుగుతున్నాడు అండి. పెద్ద కోణం ఏది అని అడుగుతున్నాడు. సో ఇలాంటప్పుడు మనం ఏం చేస్తామండి, ఎలిమినేషన్ మెథడ్ చేస్తాం. సో +y - y రెండు క్యాన్సిల్ అయిపోతాయి. x + x 2x అవుతుంది. = 90 + 22 112 అవుతుంది. సో మరి x = 112/2. 2 1s 2 5s 2 6. సో x వాల్యూ 56 degrees రావడం జరిగింది. మరి రెండింటిని యాడ్ చేస్తే 90 రావాలి. ఒకటి 56 ఉందంటే ఇంకోటి ఎంత ఉంటుందండి, 34 degrees రావడం జరుగుతుంది. సో y వాల్యూ 34 degrees, రెండు యాడ్ చేస్తే 90. మరి పెద్ద కోణం ఎంత అండి, 56 degrees. సో ఈ విధంగా చేయాలి ఈ ప్రాబ్లమ్ని. ఒకవేళ ఇలా మీకు అర్థం కాకపోతే పూరక కోణం అని ఒక్కటి గుర్తున్నా సరే 90 degrees. సో 22 degrees డిఫరెన్స్ అంటున్నాడు కాబట్టి ఫస్ట్ ఆ 22ని మైనస్ చేయండి. రెండింటికి కూడా మైనస్ చేస్తే ఎంత అవుతుందండి, 8 6 68 degrees రావడం జరిగింది. ఈ 68ని రెండు ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేయాలి. అంటే 34 degrees అండ్ 34 degrees. మరి ఈ 22ని ఇంతకుముందు తీసేస్తాం కదా, ఒకదానికి యాడ్ చేయండి. ఒకదానికి యాడ్ చేస్తే వచ్చేది పెద్ద కోణం, మిగిలిపోయింది చిన్న కోణంగా చేస్తాం. సో ఈ విధంగా ఎక్స్లు వైలు లేకుండా చేయాలంటే 90 - 22 వచ్చిన వాల్యూని ఆఫ్ చేస్తాం. హాఫ్లో ఒకదానికి యాడ్ చేస్తాం, ఇంకో దాన్ని అలాగే ఉంచుతాం. పెద్ద కోణం చిన్న కోణం ఈ విధంగా ఉంటుందండి. చాలా సింపుల్ ప్రాబ్లమ్స్ అండి. సో వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి, హైప్ ఇవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్.